రానున్న పబ్లిక్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన పరీక్షా పే చర్చ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడింది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో పరీక్షా పే చర్చ జరుగుతున్నట్లు ముందుగానే ప్రధాని కార్యాలయం నుండి సమాచారం రావడంతో సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయ, కేంద్రీయ విద్యాలయాలతో పాటు ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు అందించే టిప్స్ తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. పాఠశాలల్లో ప్రత్యేకంగా ప్యానెల్స్ ఏర్పాటు చేసి ఢిల్లీలో ప్రధాని విద్యార్థులతో మాట్లాడే అంశాలను జిల్లాకు చెందిన అన్ని పాఠశాలల విద్యార్థులు వీక్షించారు. విద్యార్థులకు పరీక్ష ఒత్తిడి ఏ విధంగా తగ్గించాలనే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ అందించిన సూచనలు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా పరీక్షా సమయంలో విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా ప్రధాని నరేంద్ర మోదీ తమకు చెప్పటం ఎంతో ఉత్తేజాన్ని కలిగించిందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. क्योंकि आपने वो 10 साल की पैटर्न के जो 3, 4, 5 साल एक एक विषय के सवाल है उसी पर ध्यान केंद्रित किए। पहले आता था शॉर्ट सजेशंस, फिर आने लगा इम्पोर्टेंट क्वेश्चन। अच्छे टीचर आपने देखा होगा सर्वांगीण विकास के लिए पूरा सिलेबस पढ़वाते हैं। उसके बाद क्या क्या करना पड़ेगा? एक्सरसाइज करनी पड़ेगी, योगा वो अपना खाने की पद्धति को भी उसके अनुकूल बनाना पड़ेगा। यस सर। लेकिन पूरे बहुत अच्छा है, स्पीड सब अच्छी है। अपने गोल को पाने के लिए खेल में मशक्कत करते हैं तो बार बार हम अपने एग्जाम करते हैं। तो ऐसा एग्जाम है तो हमें अपने आप को एग्जामिन करने के एग्जाम है। अल्टीमेट गोल एग्जाम में नंबर नहीं हो सकते। हमने अपने आप को सीमित नहीं करना। इसका मतलब ये नहीं कि ये भी नहीं करना, ये भी करना चाहिए, लेकिन उसको अगर 10% देते हैं तो 90% और करना चाहिए। तो ये जीवन को तैयार करना है और शिक्षा एक माध्यम है, उस माध्यम के रूप में उसको करना है। ठीक है? मुझे ज़्यादा मेहनत करने की ज़रूरत है, उसका फोकस ना करके प्री बोर्ड में कैसे बेहतर परफॉर्म करने के लिए उसका भी प्रेशर होता है। हम कैसे अपनी पढ़ाई में संतुलन बनाएं? ये सबके लिए चिंता का विषय है। पहले क्वार्टर में कुछ विषयों में अच्छा करते हैं, दूसरे क्वार्टर में कुछ विषयों में अच्छा। मान लीजिए जनवरी के तीसरे सप्ताह वो तीसरे ग्रुप में डिवाइड था, तो आपको पता है कि आने वाले 3 सप्ताह में ये 3 विषय मन को जोड़ो, फिर मन को जोड़ो और फिर आपको पढ़ाई के जो विषय रखने हैं रखो। तो आप नहीं सकते। तो एक्सेल को वो समझते हैं, सो इसलिए 3 लैंग्वेजेस में लिखा हुआ है, हिंदी, नेपाली और बंगाली में। तो आपको कविता लिखने का शौक है? यस सर, सब कविता सब में वो नेचर के बारे में तो ज़्यादातर। अच्छा, नेचर के विषय नेचर में भी लिखा था। हमारा देश अनेकता में का मोला एक थाली दो, पीछे मुश्किलों से लड़ता चल, बढ़ता चल, तू आगे बढ़ता चल। वाह, शानदार। आपकी माता जी को मेरी बधाई दे देना। सर थैंक यू सर। बहुत इंस्पायरिंग दिखा है माँ ने। सर मेरा यूट्यूब चैनल और फेसबुक पेज और इंस्टाग्राम भी है। My name is Cherishma from class 10 from JNV ఒంగోలు. ఈరోజు పరీక్ష మే చర్చ ఆ కార్యక్రమంలో పిఎం సార్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మా కోసం టిప్స్ కొన్ని చెప్పారు. మన ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ప్రాక్టీస్ చేసి వెళ్ళమన్నారు. అది కాకుండా ఫస్ట్ మనం స్ట్రెస్ తీసేయమన్నారు. మన మల్టీ టాలెంట్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోమని చెప్పారు. మనం ఏదైనా ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాతే మన ఎగ్జామ్కి వెళ్ళమన్నారు. ఎందుకంటే ఒక్కోసారి కొంతమంది స్టూడెంట్స్కి ఎగ్జామ్ పేపర్ చూడగానే స్ట్రెస్ అయిపోతారు. అలా కాకుండా కొన్ని టిప్స్ అనేది ఇచ్చారు. ఆ టిప్స్ వల్ల మనకి కాన్ఫిడెంట్ పెరిగిద్ది. అలాగే సార్ మనలో ఉన్న కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఇచ్చారు. ఇంకా మనలో ఉన్న టాలెంట్ని తీసేసి మనలో ఉన్న టాలెంట్ని అందరినీ ఎక్స్ప్రెస్ చేసుకోమని చెప్పారు. అలా
అలాగే మనలో ఇంకా ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు అందరూ ఎంతో కాన్ఫిడెంట్గా ముందుగానే ప్రాక్టీస్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని వెళ్ళమన్నారు. అంత బిజీ షెడ్యూల్లో ఉన్న సార్ మనకి టిప్స్ ఇవ్వడానికి మన ముందు వచ్చారు పరీక్ష మే చర్చ కార్యక్రమం ద్వారా. ఇంకా సార్కి మన ఏదైనా డౌట్స్ ఉన్నా ఎక్స్ప్రెస్ చేసి మనతో స్టూడెంట్స్ అందరితో మింగిల్ అయిపోయి మనలో ఉన్న డౌట్స్ని క్లారిటీగా చెప్పారు. myself Pattabhiram Chaudhary. I am studying class 10 JNV Ongole. ఈరోజు మనకి ఇక్కడ డిజిటల్ బోర్డులో సార్ మనకు పరీక్ష పే చర్చ 2025 అనేది ఇక్కడ జరుగుతుంది. సార్ చూపిస్తున్నారు. ఇందులో పిఎం సార్ వచ్చేసి ప్రతి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. సార్ వచ్చేసి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఫియర్ అనేది ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు సార్తో. పిఎం సార్ తనకున్న ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయాలో దాని గురించి సార్ స్టూడెంట్స్కి ఎంతో అర్థమయ్యేలా చెప్తున్నారు. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎగ్జామ్స్ అనేవి వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. దాన్ని వాళ్ళు వాళ్ళు ఆ 1 year కష్టపడిన మొత్తాన్ని వాళ్ళు జస్ట్ ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రమే చూసుకోవాలి, కానీ అదే లైఫ్ అని కాదు. వాళ్ళు ఎంత కష్టపడ్డారో అదంతా ఎగ్జామ్లో ఒక్క రోజులో తెలిసిపోతుంది. కానీ అదొక్కటే ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయితే కాదు, ఇంకా చాలా ఉంటుంది. ఇలా పిఎం సార్ ఆయన స్టూడెంట్స్కి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ఎలా అంటే వాళ్ళకి మెంటల్గా మోటివేట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ పైన వచ్చేసి స్ట్రెస్ పని అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పటికీ వాళ్ళ బెస్ట్ ఇవ్వలేకపోతున్నారు స్ట్రెస్ వల్ల. దాన్ని ఎలా తగ్గించుకోవాలనేది దీనివల్ల చూపిస్తున్నారు. ఎగ్జామ్స్ అంటే ఓన్లీ చదవమే కాదు, ఆ ఇయర్లో మనం ఎంతో హ్యాపీగా ఉండే త్రూ ఎంజాయ్ చేస్తూ మనం నేర్చుకోవాలి ఏదన్నా. దీని గురించి పిఎం సార్ అలా మనకి అయితే టిప్స్ ఇచ్చారు. సార్ అయితే ఒక బుక్ కూడా రాశారు ఎగ్జామ్స్ వారి అని. దీన్ని చదివి స్టూడెంట్స్ అనేవాళ్ళు తెలుసుకున్నారు అసలు ఎగ్జామ్స్ అంటే ఏంటి, దాని గురించి ఏంటి. ఎగ్జామ్స్ అనేవి జస్ట్ ఒక పార్ట్ అంతే, జస్ట్ రాసి వచ్చేయాలి అంతే. ఇలా సార్ మనకి హెల్ప్ చేస్తున్నారు. సార్ ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ స్టూడెంట్స్ అంత హ్యాపీగా ఇంటరాక్ట్ అవుతున్నారు. అందరికీ నమస్కారం. నేను 10th క్లాస్ DRRM స్కూల్లో చదువుతున్నాను. నా పేరు ఇందుమతి. ఇప్పుడు పరీక్ష పై చర్చ జరుగుతుంది కదా, ప్రధాని మోడీ గారితో డైరెక్ట్ కలవడానికి విద్యార్థులకి గొప్ప అవకాశం వచ్చింది. దానికి ఎంతో ఆనందిస్తున్నాము. చదువు అంటే ఒట్టి ఎగ్జామ్సే కాదు, పుస్తకాలే కాదు, అన్నిటి గురించి తెలుసుకోవడం అని ప్రధానమంత్రి గారు తెలియజేస్తున్నారు మనకి. మీకు ఎలా ఉందమ్మా ప్రధాని గారు మాట్లాడతా ఆయన సూచనలు మీకు ఎలా ఉపయోగపడతాయి? చాలా హ్యాపీగా ఉంది. ఎలాంటి టిప్స్ ఇస్తున్నారు ప్రధాని గారు? మెంటల్గా ఎక్కువ స్ట్రెస్ కాకూడదు, ఫ్రీగా హ్యాపీగా చదువుకుంటే ఏదైనా మైండ్లో ఫిక్స్ అయ్యిద్ది. దాన్ని స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా కొద్దిగా ఈజీగా ఎంజాయ్గా చదువుకోవాలి. DRRM స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. ఈ పరీక్షపై చర్చ కార్యక్రమం ప్రతి సంవత్సరం పెడుతున్నారు మోడీ గారు. దీనివల్ల 10th క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్లో ఎలాంటి టెన్షన్ లేకుండా రాయడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. దీనికోసమని ప్రధానమంత్రి గారు కొన్ని స్కూల్స్ నుంచి కొంతమంది పిల్లల్ని ఎంపిక చేసుకున్నారు. దానికి సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి గారు చెప్పే అన్ని అంశాలని పరిశీలించి మనం ఎగ్జామ్స్కి స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా మెంటల్లీగా ఎక్కువ ఏది ఇబ్బంది లేకుండా రాయడానికి ఎగ్జామ్స్ చెప్పడం జరుగుతుంది. కొంచెం దీనికి ముందు ఏంటంటే కొంచెం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం టెన్షన్గా ఉండేది. ఇప్పుడు సార్ చెప్పే అన్నీ విన్నాక కొంచెం టెన్షన్ అనేది లేకుండా. ఈ పరీక్షపై చర్చ అనేది మన గౌరవ ప్రధానమంత్రి గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఫిబ్రవరి నెలలో మాసంలో జరుపుతున్నారు. మేము దాదాపు మా పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థులు కూడా రిజిస్ట్రేషన్ చేశాము. ఒక ప్రధానమంత్రి గారు ఏ విధంగా ఒక పరీక్షల గురించి పరీక్షలో ఎలా విధంగా మనము పాల్గొనాలి, ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో ఉత్సాహవంతంగా విద్యార్థులతో పాల్గొంటున్నారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ఎలా చదువుకోవాలి, వాళ్ళ గోల్ ఏ విధంగా సాధించాలి, ఒత్తిడి అనేది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ విధంగా మీరు చదువుకుంటే మీరు మీ యొక్క గోల్ సాధించగలరు అనేది మా ప్రధానమంత్రి గారు చెప్పడం అనేది చాలా గొప్ప విషయము. దానివల్ల చాలామంది కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఆ విధంగా చెప్పడం. మేము చెప్పిన దానికన్నా ఒక గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పారంటే పిల్లలు ఎంతో ఆసక్తిగా, ఎంతో ఉత్సాహవంతంగా, ఇంట్రెస్ట్గా దాన్ని వింటున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అనేది చాలా గొప్ప కార్యక్రమం మేము భావిస్తున్నాము. దీన్ని ఒక ప్లానింగ్
గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పారు కాబట్టి విద్యార్థి ఒక ప్లానింగ్ ప్రకారము ఏ విధంగా చదువుకుంటే మనము గోల్ను సాధించగలము, ఒత్తిడిని ఎలా నివారించగలము అనేది చక్కగా వాళ్ళు సార్ గారు చెప్పినవి అన్నీ కూడా విని వాళ్ళు కూలంకుషంగా వాళ్ళు అవన్నీ పాటిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇది చాలా ఉత్సాహవంతమైన మంచి ప్రోగ్రామ్ అని నేను భావిస్తున్నాను. ప్రధానమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా టైం కేటాయించి ప్రతి సంవత్సరం కూడా ఈ పరీక్షపై చర్చ కార్యక్రమం పెట్టడము, విద్యార్థులు దాన్ని ఎంతో ఉత్సాహవంతంగా పాల్గొనడం చూస్తుంటే నిజంగా ప్రధానమంత్రి గారికి మనందరం కూడా ఎంతో గౌరవ అభినందనలు చెప్పుకోవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.